హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనకి 16వ తారీఖు 17, 18 2 రోజుల్లో మనకి జాబ్ ఇచ్చేటటువంటి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. చూడండి, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే చూడండి, మనకి జీహెచ్ఎంసి సికింద్రాబాద్ జోన్ పరిధిలోని అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 18న సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని సికింద్రాబాద్ సర్కిల్ ఉప కమిషనర్ రవికుమార్ గారు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. 10వ తరగతి పాస్ అయినా సరే, ఫెయిల్ అయినా సరే, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమా అర్హత కలిగినటువంటి 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఈ జాబ్ మేళాలో పాల్గొవచ్చని చెప్పారు. 18వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా అనేది జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో 20కి పైగా సంస్థలు, వారి హెచ్ఆర్లు పాల్గొంటున్నారని తెలిపారు. ఆసక్తి కలిగినటువంటి యువతీ యువకులు ధృవీకరణ పత్రాలు ఒరిజినల్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. ఓకే, అయితే మనకేంటంటే, మీలో ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటంటే, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకుని ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్కి సంబంధించి జిరాక్స్ తీసుకుని 2 సెట్లు జిరాక్స్ తీసుకుని ఉంచుకుని వెళ్ళేటప్పుడు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకెళ్ళి అక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. వస్తే మీకు ఏంటంటే జాబ్ అనేది రావడం జరుగుతుంది. మరొకటి ఏంటంటే, ఇది దేనికి చెప్పాను నేను, సికింద్రాబాద్ జోన్ పరిధిలో. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఏ కడప నుంచో లేకపోతే తూర్పుగోదావరి జిల్లా నుంచో శ్రీకాకుళం జిల్లా నుంచో అంత దూరం వెళ్ళాల్సినటువంటి పనేమీ లేదు. ఎందుకంటే మీ జిల్లాలో జాబ్ మేళా పడినప్పుడు అప్పుడు నేను వీడియో అనేది పెడతాను. అప్పుడు మీరేంటంటే ఆ జాబ్ మేళాకు వెళ్ళండి. అంతే తప్ప ఎక్కువ దూరాలు ఉన్నటువంటి జాబ్ మేళాకి వెళ్ళడం వల్ల మనకి అంత ఉపయోగం కూడా ఉండదు. ఎవరైతే ఈ సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉంటున్నారో, అంటే చూడండి, మనకి సికింద్రాబాద్ జోన్ పరిధి అంతా మీకు తెలుసు. కావాలంటే మీరు గూగుల్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. ఆ పరిధిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ యొక్క జాబ్ మేళకు వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే, మాకు కొంచెం దూరమే, మేమే వెళతాం, పర్వాలేదులే అని మీకు కనుక అభిప్రాయం ఉంటే పర్వాలేదు, వెళ్ళండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వారు ఈ జాబ్ మేళాకి అంతగా ఇంట్రెస్ట్ చూపించవలసినటువంటి అవసరం లేదు. తెలంగాణ వారైతే ఓకే. అయితే చూడండి, మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ మేళాస్ అనేవి పడుతున్నవి. ఏపీఎస్ఎస్టీసీకి సంబంధించి నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను. మీరు కూడా ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతున్నారనుకోండి, ఎప్పుడైనా జాబ్ మేళా ఉంటే మీరు వెళ్ళొచ్చు. ఓకేనా. మరో విషయం ఏంటంటే, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మంత్లీ వచ్చేసి మీరు 10,000 నుంచి 20,000 వరకు కూడా మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు 50 రూపీస్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.